మేడిగడ్డ బ్యారేజ్తో సంబంధం లేకుండా కన్నెపల్లి పంప్ హౌస్ ద్వారా నీళ్లు తీసుకునే అవకాశం ఉంది. ఉత్తర తెలంగాణలో వర్షాభావ పరిస్థితులు ఉన్నాయి. ఇదే పరిస్థితి కొనసాగితే సాగునీటితో పాటు త్రాగునీటి కూడా ఇబ్బంది కలిగే అవకాశం ఉంటుంది. వెంటనే కన్నెపల్లి పంప్ హౌస్ మోటార్లు ఆన్ చేయండి. కాళేశ్వరం ప్రాజెక్టు కింద లక్షలాది ఎకరాలకు సాగునీరు అందించండి అని చెప్పి బీఆర్ఎస్ పార్టీ తరఫున డిమాండ్ చేస్తున్నాం. ఒకవేళ మీరు నిర్లక్ష్యం చేస్తే స్వయంగా కేసీఆర్ గారి నాయకత్వంలో అన్ని జిల్లాల నుంచి లక్షలాది మంది రైతులం కన్నేపల్లి కదులుతాం, మోటార్లు ఆన్ చేస్తాం. ఆ పరిస్థితి అంత తీవ్ర స్థితికి చేరకముందే కళ్ళు తెరవండి, మోటార్లు ప్రారంభించండి, రైతాంగానికి నీళ్ళు ఇవ్వండి అని ఈ ప్రభుత్వాన్ని హెచ్చరిస్తున్నాం. ఇవాళ కేసీఆర్ గారు 10 లక్షల ఎకరాల మాగానిగా పాలమూరు జిల్లాను మార్చింది. కల్వకుర్తి, నెట్టంపాడు, భీమా, కోయిల్ సాగర్, అదేవిధంగా జూరాల పూర్తి కెనాల్ మోడర్నైజేషన్, అదేవిధంగా మిషన్ కాకతీయ ద్వారా చెరువులు బాగు చేయడం, పెద్ద ఎత్తున చెక్ డ్యాములు కట్టి 10,50,000 ఎకరాలకు సాగునీరు అందించింది బీఆర్ఎస్ ప్రభుత్వం. మరో 8 లక్షల కోసం పాలమూరు ఎత్తిపోతల పథకాన్ని 80% పూర్తి చేసి రెడీగా పెట్టింది బీఆర్ఎస్ ప్రభుత్వం. నువ్వు మంచిగా ఆయకట్టు ఉన్నది, మోటార్లు ఉన్నాయి, అన్నీ ఉన్నాయి, ఆన్ చేసి నీళ్ళు తీసుకోవడానికి ఏమి ఇబ్బంది వచ్చింది నీకు? కింద ఒక రోజు 2 రోజులు అంటే నేను అర్థం చేసుకుంటాం. 36 రోజులేంది? మే 30వ తారీఖు నాడు నీళ్ళు వస్తాయి శ్రీశైలంలకు. ఇవాళ జూలై 6వ తారీఖు. ఈ రోజు వరకు ఎందుకు మోటార్లు ఆన్ చేయలేను? మీరు వెంటనే కల్వకుర్తి మోటార్లు ఆన్ చేయకపోతే మా మహబూబ్ నగర్ జిల్లా బీఆర్ఎస్ నాయకత్వం రైతాంగాన్ని కలుపుకొని పెద్ద ఎత్తున కల్వకుర్తి దగ్గరికి వెళ్తాం. బీఆర్ఎస్ పార్టీ మోటార్లు ఆన్ చేస్తుంది. జాగ్రత్త. వెంటనే ఆన్ చేస్తారా? రైతుల్ని తీసుకొని ప్రజా ఉద్యమానికి బయలుదేరమంటారా? మీరు ఆలోచించుకోవాలని చెప్పి హెచ్చరిస్తా ఉన్నాం.